హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి వినాయక చవితి చూసేద్దామా? ఇలా మేము పత్రి, పూలు, పళ్ళు అన్నీ ముందుగానే రెడీ చేసుకున్నాము. కొన్ని తెచ్చుకున్నాము, కొన్ని ఇంట్లోవే సరిపోయాయి. పూలైతే ఎప్పుడు మా ఇంట్లోవే సరిపోతాయండి, కొత్తగా ఏవి తీసుకోము. పళ్ళు కొన్ని కొనుక్కొచ్చాము. మాకు మంచి మందార చెట్టు ఉంది, దాని పూలే మాకు సరిపోతాయి. అలాగే కొన్ని నందివర్ధనాలు కూడా. మా పెద్దమ్మాయి పాలవిల్లిలా రెడీ చేసేసింది మా వినాయకుడు. ఇక మా వినాయకుడిని మేము చక్కగా రెడీ చేసేసి ఊరేగించుకుంటూ తీసుకొచ్చేసాము మండపం మీదకి. ఆయనని ఇక కూర్చోపెట్టేశాము. పండగ అంటే ప్రసాదాలు కూడా కదా, సో నేను పులిహార చేశాను. మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన బియ్య పరవన్నం కూడా చేశాను నైవేద్యం కోసం. అలాగే వినాయక చవితి అంటే మనకు ముందుగా ఉండేవి ఉండ్రాళ్ళు. ఉండ్రాళ్ళకి బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఉండ్రాళ్ళు చుట్టేసుకుంటున్నాను. అలాగే ఇంకా మహానైవేద్యం కోసం అరిటాకులో నేను పులిహార, బియ్య పరవన్నం, ఉండ్రాళ్ళు కూడా పెట్టేసుకున్నాను. మహానైవేద్యం పెట్టేసుకొని పూజ చదువుకొని కథ చెప్పుకొని మేము మా ఇంటి సభ్యులందరం చక్కగా పూజ చేసుకున్నాము. ఆ దేవుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇది 9 రోజుల్లో మొదటి రోజు అండి. అలాగే ఇంకా మేము ఎన్ని రోజులైతే పెడతామో అన్ని రోజులు ఇలా నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటాము. ఇది మా ఇంటి వినాయక చవితి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.